దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. సామెతల పుస్తకము 8వ అధ్యాయము 19వ వాక్యాలు మనం చదువుకున్నప్పుడు, మేలిమి బంగారము కంటెను అపరంజి కంటెను నా వలన కలుగు ఫలము మంచిది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోక సంబంధమైన ఐశ్వర్యము కంటే, ఈ లోక సంబంధమైన బంగారము వెండి కంటే దేవుడు మనకి ఏది అనుగ్రహిస్తాడో ఆ ఫలము దీవెనకరంగా ఉంటుంది. ఒకనాడు సొలొమోనుకు దేవుడు ప్రత్యక్షమై నీకేమి కావాలి అని అడిగినప్పుడు సొలొమోను శత్రుఫలాన్ని అడగలేదు, ఐశ్వర్యాన్ని అడగలేదు, ఘనతలు అడగలేదు. కానీ ప్రస్తుతము ఇశ్రాయేలు మీద రాజుగా ఉన్నందుకు ప్రజలను పరిపాలన చేయడానికి తగిన జ్ఞానము కావాలని దేవుడిని అడిగాడు. దేవుడు ఏది అనుగ్రహిస్తే దీవెనకరంగా ఉంటుందో, దేవుడిచ్చే ఫలము మంచిదని సొలొమోను గ్రహించిన వాడే దేవునికి ప్రార్థించినప్పుడు అలాగున దేవుడు కార్యములు జరిగించుకున్నాడు. తన మనవి ఆలకించి ప్రజలందరిని కూడా చక్కగా పరిపాలన చేసుకునే జ్ఞానం ఇచ్చారు. అంతేకాకుండా ఆ జ్ఞానం వలన అనేకుల చేత ఘనపరచబడ్డాడు, అనేకుల వలన ఘనత నిండినవాడుగా ఉన్నాడు. ఈ దినమందు ఒకేలా నువ్వు దేవుని సన్నిధిలో ఈ లోక సంబంధమైన వాటి కొరకు నువ్వు ప్రార్థించుకుంటున్నావా? అలా కాకుండా నీ ఆత్మీయ జీవితానికి, కుటుంబానికి ఏది అవసరమో దేవుణ్ణి అడగగలిగితే ఆయన ఇచ్చే ఫలము నీకును, నీ కుటుంబానికి, నీ పిల్లలకి అది ఎంతో దీవెనకరంగా ఉంటుంది. కనుక ఈ లోక సంబంధమైన వాటిని మనం ఆశించక దేవుడు మనకి ఏది అనుగ్రహిస్తాడో ఆ ఫలము పొందుకోవడానికి ఆశతో వేచి ఉండుము గాక. ఆమేన్, ఆమేన్.